వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం తార్నాకలో ఉన్నామండి. తార్నాక సర్కిల్, తార్నాక డివిజన్. తార్నాక డివిజన్లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ఇంటి దగ్గర ఉన్నాము. అక్కడ సీసీ రోడ్ వేశారు. కానీ సీసీ రోడ్ వేసి చాలా ఒక 15 రోజులు నెల రోజులు కావాల్సిన ఇప్పటివరకే డిస్మెంటల్ తీయలేదు. సీసీ రోడ్ వ్యర్థాలను తీయకుండా ఇంటికాడ పెట్టడం, ఇట్లా రోడ్లో పెట్టడం, ట్రాఫిక్ ఇంత ఇబ్బంది ఎలా పోతారు? కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యము, ఏఈ ఏం చేస్తున్నారు, డిఈ ఏం చేస్తున్నారు, ఈ మేడం ఏం చేస్తున్నారు, మన డిప్యూటీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, ఎస్ఈ ఏం చేస్తున్నారు, పర్యవేక్షణ ఏదన్నా చూడండి. ఇక్కడ చేసినప్పుడు కూడా క్యూరింగ్ సరిగ్గా వేయలేదండి. కేవలం ఆ బొంతలు వరిచేసి కొన్ని నీళ్లు వస్తున్నారు తప్పించి ఇది లేదు. చూడండి, ఇట్లా పెడితే వచ్చే వాళ్ళు పోయే పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు. క్వాలిటీ లేని రోడ్లు నువ్వు అంటే కథం ఏమన్నా కొంచెం రోడ్ డ్యామేజ్ ఉంటే దానికి మొత్తం మరమ్మతు పేరుతో సీసీ రోడ్డు వేయడం, అసలు కాంక్రీట్ జంగల్ చేసేసారు. చూడండి ఎన్ని రోజులు పబ్లిక్ సఫర్ అయితే. ఎల్లుండి పెట్టుకుంటే మనకు సండే వచ్చేసి బోనాలు. రాష్ట్ర అధ్యక్షుని ఇంటి పరిసర ప్రాంతాల్లోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఇక మిగతా సాధారణ పరిస్థితి కాలనీలో బస్సులో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో చూడండి. ఇలా అధికారులు అడుగడుగున నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా ఇది చేస్తుంటే ఏం చేస్తామండి మనం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అధికారులు ఇక్కడ అసలు ఏం ట్రైన్ చేస్తారు? తార్నాక సికింద్రాబాద్ మెట్టుగూడ సర్కిల్ పరిధిలో మొత్తం ఈ క్వాలిటీ లెస్ రోడ్లు, క్వాలిటీ లేదు, ఏం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టడము, రోడ్డు మీద నెలల కొద్దీ డిస్మెంటల్ పెట్టడము, ఇదే చేస్తారు. ఎలా చెప్పండి? ఉన్నతాధికారులు ఏం చేస్తారు? పర్యవేక్షణ ఏమైపోయింది? కింది స్థాయి చేసే అధికారుల నిర్లక్ష్యము, అవినీతి అక్రమాలను ఉన్నతాధికారులు ఎండగడితేనే కదా సమస్య పరిష్కరించేది. మళ్ళీ ఉన్నతాధికారులు కూడా నిద్రపోతుంటే ఎవరు పరిష్కరించాలి? దీన్ని ఎవరు పట్టించుకోవాలి? కమిషనర్ పట్టించుకోవాలా? కమిషనర్ స్థాయి ఇదేనా? ఈ చిన్న వాటి కమిషనర్ పట్టించుకుంటారు. జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారు? జోనల్ కమిషనర్ పట్టించుకోరు, ఇది పట్టించుకోరు. ఈ కింది స్థాయి అధికారులను ఎవరు పట్టించుకోరు. ఇట్లా చేస్తుంటే ఎట్లుంటుంటుంది? ఇదే కాకుండా కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చింది. అక్కడ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మట్టికు పిట్ని వేసి వదిలేసి అది కింద రోడ్ అయిపోయింది. వెళ్ళి చూద్దాం, ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక సార్ ఇంటి దగ్గర చూడండి, ఇక్కడనే ఇగో ఇది దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రోడ్ వేసినప్పుడు ఇక ఈ మట్టి ఎత్తిపోయాక ఇది మొత్తం రోడ్ అయిపోయిందండి. ఇలా ఉంది ఇంజనీరింగ్ అధికారులు. ఇది జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ అధికారులు నిధులను వ్యర్థం చేయడంతో పాటు క్వాలిటీ లేని రోడ్లని బర్ములు నింపరు, పక్కకు రోడ్ వేస్తారు, మట్టి నింపరు, ఏం నింపరు. ఇలా పెద్ద పెద్ద వాహనాలు వస్తాడు. చిన్న ప్యాచ్ వర్క్లు అండి. ఈ ప్యాచ్ వర్క్లతోని మంది తక్షణ మరమ్మతుల వాహనాలు అంటారు. అసలు ఏం పని చేయి, మట్టి పూడ్చేయి, కంకర వేసినా కానీ ఎండిపోయిన డస్ట్ వేసి వెళ్ళిపోతారు. కోట్ల ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారండి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినోనే తిరిగి వానిపైనే ఎక్స్ట్రా వాళ్ళ మీద టార్చర్, వాళ్ళ మీద ఇది చేస్తున్నారు. ఎక్కడ చూడండి ఎట్లుందో. రేపు సార్ వాళ్ళ ఇంటి కాడికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ వస్తారు. ఇప్పటికైనా అధికారులారా రాష్ట్ర స్థాయి నాయకులకు పిలిచి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మంచిగా చేయాలని ఆశిద్దాం.